పేరేంటి? నా పేరు రంజిత్ సింగ్, ఠాకూర్ రంజిత్ సింగ్. ఓకే. సో ఇక్కడ ఆల్రెడీ అంటే మనకు తెలుసు హైదరాబాద్ ఎంపీ పోటీ చేసిన స్థానాల్లో మాధవీలత గారికి, అసదుద్దీన్ గారికి ఇద్దరికి ఒక పెద్ద ఎత్తున పోటీ జరిగి మాధవీలత గారు ఓడిపోయారు. సో హైదరాబాద్ స్థానంలో మీకు ఎవరు వచ్చుంటే బాగుండేది, ఒకళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాంటి అభివృద్ధి చేస్తే బాగుంటుంది మీకు? ఇప్పుడు అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ ఫాదర్ ఎంఐఎం పార్టీ 40 years నుంచి పార్లమెంట్లో వాళ్ళదే ఉన్నది. కానీ ఓల్డ్ సిటీ మొత్తం డెవలప్ కాలేదు. డెవలప్ మాత్రం జీరో. మెట్రో రైల్ రాలేదు, ఏం రోడ్ ఎక్స్టెన్షన్ కాలేదు, రోడ్ వైండింగ్ కాలేదు, వాటర్ సప్లై బాగాలేదు, ఏం లేదు. కానీ ఇప్పుడు ఏమైందో మాధవీలత అయితే చాలా వర్క్ హార్డ్ చేసినది, సెకండ్ ప్లేస్ వచ్చినది. ఆయనకు 4 months ఎక్స్పీరియన్స్, ఆయనకు 40 years ఎక్స్పీరియన్స్ అసదుద్దీన్ ఓవైసీకు, ప్రజెంట్ ఎంపీకి. మేమేమంటున్నాం, ఎంపీ ఎవరైనా రాని కానీ డెవలప్మెంట్ చేయాలి. మా హైదరాబాద్ 40 years బ్యాక్ కూడా అట్లనే ఉండే, ఇప్పుడు కూడా నా ఇట్లనే ఉన్నది. డెవలప్మెంట్ ఏం లేదు. ఒక కార్ పోతే కార్ పార్కింగ్ కూడా ఉండదు. ఓల్డ్ సిటీలో మెట్రో రైల్ కోసం ఎంత ప్రయత్నం చేస్తే కూడా ఆయన తీసుకురాలేదు. ఎందుకంటే ఆయనది ఒక ఫిగర్ ఉన్నది, మా దగ్గర మా మనుషులు అందరు ఆటో అయినా కానీ ఆటో బండి నడిపించే మనుషులే ఉండాలి, నాకు ఓటు వేయాలి. ఆయన డెవలప్మెంట్ అడగడు, డెవలప్మెంట్ చేయడు. సో అంటే డెవలప్మెంట్ ఎవరికైనా సగటు మనిషికి డెవలప్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో వాళ్ళు ఎంతవరకు అని ఉండొచ్చు? ఇది తాత్కాలిక డెవలప్మెంట్ అయితే ఇంకెక్కువ జాబ్ సోర్సెస్ ఎక్కువ దొరుకుతూ ఉంటాయి కదా. కానీ ఆయనకు అట్లా ఉండదు. మా హైదరాబాద్ ఎంపీకు వాళ్ళ ఫాదర్ నుంచి అట్లనే, ఆయన ఫాదర్ సుల్తాన్ సలావుద్దీన్ అప్పటి నుంచి వాళ్ళకి ఒకటే ప్రయత్నం ఉన్నది, మా ఓల్డ్ సిటీ పబ్లిక్ డెవలప్ కావద్దు. ఎందుకు డెవలప్ అయితే వాళ్ళు కొద్దిగా మైండ్ నాలెడ్జ్ ఎక్కువ అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, మీరు ఇది డెవలప్ చేయాలి, అది డెవలప్ అని ప్రశ్నిస్తారు. ఆయనకు ప్రశ్న ఇవ్వద్దు, ఆయనకు ఒకటే ముస్లిం కమ్యూనిటీ మీద ఓటు చేయాలి అంతే అనే వాళ్ళు గెలుస్తూ ఉండాలి. పబ్లిక్ ఎక్కువ మంచిగా అయిపోతే వాళ్ళు ఏం చేస్తారంటే, ఇప్పుడు క్వశ్చన్లు అడుగుతారు, మీది ఈ డెవలప్ చేయాలి, అది డెవలప్ చేయాలి, ఏం చేయాలని. వాళ్ళకు డెవలప్మెంట్ అవసరం లేదు, వాళ్ళకు అట్లనే ఉండాలి. కానీ వాళ్ళు మాత్రం ఎప్పటికీ వాళ్ళు డెవలప్ కావాలి, వాళ్ళ పార్టీ డెవలప్ కావాలి, వాళ్ళే డెవలప్ కావాలి, పబ్లిక్ డెవలప్ కావకూడదు. వాళ్ళది అట్లా ఉన్నది. కానీ అడగట్లేరా అంటే నార్మల్గా ఏంటంటే ఇన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి వాళ్ళు పాలిస్తూనే ఉన్నారు. ఈవెన్ అంటే 2024 జనరేషన్స్లో కూడా ఉన్నాం మనం. ఎన్నో ఎంపీ ఎన్నో ఎన్నికలు జరిగినాయి. కానీ ఎప్పుడైనా మరి ఎందుకు మార్పు అనేది ఈసారి వస్తుంది అని చాలామంది గట్టిగా నమ్మారు, బట్ ఎందుకు రాలేదనుకోవచ్చు? మరి ఎందుకు రాలేదంటే మా దగ్గర 4 లక్షల వరకు ఫేక్ ఓట్లు ఉన్నాయి. 4 లక్షల మీదనే ఉన్నది. మున్సిపల్ వాళ్ళ చేతిలో ఉన్నది. దానికోసం వాళ్ళు ఏం చేసినారంటే ఫేక్ ఓటర్స్ ఉన్నారు. ఒక మనిషి చార్మినార్ అసెంబ్లీలో ఓటు చేస్తాడు, యాకత్పురాలో చేస్తాడు, చంద్రాన్గుట్సలో చేస్తాడు, బహదూర్పురాలో చేస్తాడు, కార్వాన్లో చేస్తాడు. ఒక్క మనిషి ఒక్క రోజులో 10 ఓట్లు వేస్తాడు. అటువంటిది 50,000 మందికి అట్లా డబల్ ఓట్లు ఉన్నాయి. దానికోసం వాళ్ళు గెలుతున్నాం. పోటీ చేసి గెలపలేరు, వాళ్ళు ఫేక్ ఓట్లతో గెలుస్తారు. అంటే గుర్తుపడతారుగా, ఓటు ఇంకు అనేది చేతికి పెడుతూ ఉంటారు, చాలా సందర్భాలు ఉంటాయి. ఈవెన్ మాధవీలత గారు కూడా మొన్న బుర్కాలు వేసుకున్న వాళ్ళు ముఖాన్ని ఐడెంటిఫై కూడా చేశారు, అలాంటి ఓట్లు కూడా ఉన్నాయని ఆమె కూడా చాలా సందర్భాల్లో చెప్పింది కదా. ఎప్పుడు అనలేదా మరి? లేలే, అట్లా ఉన్నది. కానీ మనం ఓటుది ఇది ఇంక్ చేంజ్ చేసేది ఎంతసేపు 2 minutesలో వాళ్ళు తిన్నరున్నర పెట్టుకొని తీసేస్తారు ఓటు. ఎట్లా అయితే మనకు ఎంత అది ఉంటే అట్లా చేసేస్తారు. అంటే ఒక 2 నిమిషంలో అది తిన్నర తీసేసి అది రఫ్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఇంక్, అంతే. వాళ్ళు ఫేక్ ఓటు వేస్తారు ఉంటారు. ఒక్కొక్క చార్మినార్ కాన్స్టిట్యున్సీలో ఆయన హుసేన్ ఆలంలో ఒక ఓటర్ పెట్టుకుంటాడు, కార్వాన్లో జియాగూడలో ఒక ఓటు పెట్టుకుంటారు, బహదూర్పురాలో కిషన్ బాగ్ ఏరియాలో ఒక ఓటు పెట్టుకుంటాడు. అట్లా ప్రతి ఒక్క డోర్ మీద ఒక ఓటు అది చేసుకుంటాడు, ఎలక్షన్ కార్డు చేసుకొని పెట్టుకుంటాడు ఆయన. సో ఇప్పుడు మొత్తంగా అంటే హైదరాబాద్లో ఇప్పుడు మెయిన్గా ఉన్నటువంటి డెవలప్మెంట్స్ చేయలేదు ఏమన్నా ఉన్నాయంటే ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి? మేజర్ ప్రాబ్లమ్స్ ఏంటి? కొంతమందిని అడిగితే చేస్తున్నారంటారు. మీకున్నటువంటి సమస్యలు ఏంటి ఈ నియోజకవర్గంలో? ఈ నియోజకవర్గంలో రోడ్ వైండింగ్స్ లేవు. ఎట్లా నేను ఉండేది పురాణాపూల్ హుసేన్ రోడ్లో. నా ఏజ్ ఇప్పుడు 47 years. మేము ఉండేది 200 years నుంచి ఓల్డ్ సిటీలో చార్మినార్ దగ్గర. ఇప్పటి వరకు ఎట్లా ఉన్నది 200 years నుంచి ఎప్పటి వరకు అట్లనే ఉన్నది. ఒక్క రోడ్ వైండింగ్ కాలేదు, ఏం కాలేదు, జీరో డెవలప్మెంట్. ఒక్క ఫ్లైఓవర్ కూడా రాలేదు. ఇప్పుడు డెవలప్మెంట్ అయిందంటే ఎట్లా అయిపోయిందంటే, అసదుద్దీన్ ఓవైసీ ఇల్లు ఇక్కడ ఉన్నది, శివరాంపల్లి, మన ఏమంటారు ఇక్కడ శాస్త్రీపురంలో ఉన్నది. ఆయనకు ఇంటికి పోయే ఏమేమి రోడ్లు ఉన్నాయి అదే రోడ్లు డెవలప్ అయినాయి, అదే రోడ్ల మీద ఫ్లైఓవర్ వచ్చింది, అదే రోడ్డు వైండింగ్ అయింది. వేరే రోడ్లు ఏం డెవలప్ కాలేదు. ఆయనకు ఇంటికి వచ్చే దారిది ఏముంది అదే ఫ్రీ అయింది, అదే ఏరియా డెవలప్ అయింది. ఆయనకు ఇంటికి వచ్చేది పోయింది.
అక్కడే డెవలప్మెంట్, అక్కడే ఫ్లైఓవర్ వచ్చింది. వేరే దిక్కు ఎక్కడో డెవలప్మెంట్ కాలేదు. యాకుత్పురాలు అయితే మరీ ఘోరం ఉన్నది. ఆయన ఎక్కడెక్కడ ఆయనది స్కూల్స్ ఉన్నాయి, ఆయన హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, అక్కడక్కడ కొద్దిగా డెవలప్ అయింది. ఆయన పర్సనల్ వ్యక్తిగతంలో ఆయనకు హాస్పిటల్స్ ఉన్నాయనుకో, ఆయన హాస్పిటల్స్కి వచ్చే దారి అది డెవలప్ అయింది. ఆయన స్కూల్స్ ఉన్నాయి, ఆ స్కూల్స్కి వచ్చే దారి డెవలప్ అయింది. కానీ వేరే తప్పే పబ్లిక్ డెవలప్మెంట్ ఏం కాలేదు. జీరో డెవలప్మెంట్. 40 years నుంచి జీరో డెవలప్మెంట్. ఓకే, మీకు ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి ఈ ఏరియాలో ఉన్నట్టు? మీకు అంటే చాలా సందర్భాల్లో వీళ్ళు వాళ్ళకి చెప్పుకుంటూ ఉంటారు, బట్ అయినా కానీ సాల్వ్ చేయని సమస్యలు ఏమైనా ఉన్నాయా? మాకు మెట్రో రాలేదు. మెట్రో కోసం మెట్రో రైలు వస్తే ఆటోమేటిక్ డెవలప్మెంట్. మా ముంగట హైటెక్ సిటీ వచ్చినది. మా ముంగటన ఇప్పుడు హైటెక్ సిటీలో 4 lakhs గజం, ఒక్క గజం రేట్ 4 lakhs రూపీస్. మా ఓల్డ్ సిటీలో 20,000 25,000 రూపీస్ గజం ఒక రేట్. అంటే మా ముంగట వచ్చి వాళ్ళు ఎట్లా డెవలప్ అయిపోయింది. మా ఓల్డ్ సిటీలో కూడా 2-3 సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఆటోమేటిక్ డెవలప్ అవుతుంది. కానీ చేయట్లేదు. బ్లాక్ లిస్ట్లో పేరు ఉన్నది. లోన్ కూడా రాదు ఓల్డ్ సిటీలో. లోన్ కూడా రాదు. ఒక మనిషి ఒక బైక్ ఫైనాన్స్ కూడా చేయడు. ఓల్డ్ సిటీ అంటే బ్లాక్ లిస్ట్. ఏ బ్యాంక్ కూడా లోన్ ఇవ్వదు. మరి నిత్యావసరంగా ఏదైనా తీసుకోవాలనుకున్న బ్యాంక్ సమస్యలు వస్తే ఏంటి మరి సొల్యూషన్ ఏంటి? మేమే కొట్లాడుకుంటాం, మేమే చేసుకుంటాం. మా ఓన్గా మేము ఏమైనా చేసుకొని అడ్జస్ట్మెంట్ చేసుకొని బతుకుతున్నాం. అట్లనే షూరిటీలు అది ఇది ఇచ్చి, గవర్నమెంట్ సర్వెంట్ షూరిటీ ఇచ్చి అది చూసుకుంటున్నాం. అంతే తప్పితే మా బ్లాక్ లిస్ట్ అని మా ఓల్డ్ సిటీకి లోనే రాదు. ఇది నిజమా? నిజం. మీరు ఎవరికైనా పోయి అడగండి, ఏ బ్యాంక్ అయినా అడగండి, లోన్ ఇస్తారా అని అడగండి. లోన్ ఇవ్వడు. ఏరియాని బట్టి. ఓల్డ్ సిటీ అంటే లోన్ ఇవ్వడు. ఏ బ్యాంక్ అయినా కానీ బ్లాక్ లిస్ట్ ఉన్నదని చెప్తాడు. క్రెడిట్ కార్డ్ ఇయర్, వేరే అడ్రస్ మీద తీసుకుంటారు క్రెడిట్ కార్డ్ కూడా. ఒక మామూలు క్రెడిట్ కార్డ్ కూడా రాదు ఓల్డ్ సిటీలో. సో ఫైనల్గా మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? ఇప్పుడు మాధవీలత గారు ఓడిపోయారు, మళ్ళీ ఓవైసీ మళ్ళీ వచ్చింది, అధికారంలోకి వచ్చింది, మీరేం చెప్తారు? ఇప్పుడు ఆయనకు మంచిగా అయింది కనుకో, అసదుద్దీన్ ఓవైసీ వచ్చినాడు. కానీ ఇప్పుడు ఆయన డెవలప్ చేయాలి. ఓల్డ్ సిటీకు డెవలప్ చేసి ఆయన ముంగటే న్యూ సిటీ ఎట్లా డెవలప్ అయింది ఆయన కూడా పట్టుకుంటే ఓల్డ్ సిటీ కూడా డెవలప్ అవుతుంది. ఆయన పట్టుకుంటలేడు. ఆయన హైదరాబాద్ విడిచేసి ఉత్తరప్రదేశ్, బెంగాల్ అటు ఇటు పోయి అక్కడ ఎలక్షన్ చేస్తున్నాడు. కానీ ఆయన హైదరాబాద్లో మాత్రం సికింద్రాబాద్ ఎంపీ కూడా నిలబడియాడు వేరే వాళ్ళకు. కానీ ఇప్పుడు ఈసారి ఆయన మనిషిని నిలవడపోతే ఎంత మంచిగా రిజల్ట్ వచ్చింది ఆయనకు తెలుసు. అర్థమైంది కదా? అట్లా ఆయన కూడా ఇక్కడ డెవలప్ చేయాలి.